వెయిటేజ్ అండ్ సిలబస్ కన్ఫ్యూజ్ ఉంటే ఇంకా చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. సో ఈ వీడియోలో అయితే వెయిటేజ్ గురించి, మనం మస్ట్ డూ చాప్టర్స్ గురించి అండ్ ఈ తక్కువ టైంలో సిలబస్ ఎలా కవర్ చేసుకోవాలో ఒక స్ట్రాటజీ చెప్తాను. అండ్ డే టు డే ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలో కూడా మీకు లిస్ట్ ఇస్తాను. సో ఈ వీడియోతో మీకు కన్ఫ్యూజన్ అంతా పోయి ఒక క్లారిటీ అయితే తప్పకుండా వస్తుంది. అండ్ ఈ ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మీ ప్రిపరేషన్ టైం కాడ నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు కావాల్సిన ప్రతి వీడియో ఈ ఛానల్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. ఫస్ట్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనం సిలబస్ లో ర్యాండమ్ గా చాప్టర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతాం. సో ఇలా ప్రిపేర్ అవడం వల్ల మన పీవైక్యూ సరిగ్గా సాల్వ్ అవ్వు అండ్ మన సిలబస్ కంప్లీట్ అయినట్టు మనకు అనిపించదు. ఎందుకంటే మన ప్రతి చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్ కి కాన్సెప్ట్ అన్నవి లింక్ అయి ఉంటాయి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు పార్ట్స్ కింద ప్రిపేర్ అవ్వాలి. లైక్ ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, మనకి మోడర్న్ ఫిజిక్స్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఇలా అండ్ చాప్టర్ బై చాప్టర్ సీక్వెన్స్ లో ప్రిపేర్ అయితే మనకి కరెక్ట్ గా ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్. మనకి ఎగ్జామ్ లో మ్యాథ్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో మీరు మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మనం మ్యాథ్స్ లో పార్ట్స్ చూసుకుంటే ఆల్జిబ్రా పార్ట్స్, ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, క్యాలిక్యులస్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. సో మనం మస్ట్ డూ సీక్వెన్స్ లిస్ట్ చూసుకోండి ఇది. అండ్ ఇక్కడ మనకి 11th ఆల్జిబ్రా కాడ నుంచి మనకి 12th కోఆర్డినేట్ జామెట్రీ వరకు మనకి ఫార్ములా బేస్డ్ ఉంటుంది మ్యాథ్స్, మీరు ఈజీగా చేసేయగలరు. అండ్ దాని తర్వాత క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్. దీని తర్వాత మీకు ఆల్జిబ్రా ఇంట్రెస్ట్ ఉంటే బైనోమియల్ కాడ నుంచి ప్రాబిలిటీ దాకా కంప్లీట్ చేసి అప్పుడు మీరు క్యాలిక్యులస్ పార్ట్కి వెళ్ళండి. లేదా మీరు 11th క్లాస్ క్యాలిక్యులస్ అంటే డిఫరెన్షియేషన్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ సెకండ్ ఇయర్ లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయితే కంప్లీట్ చేసి అప్పుడు మీరు ఆల్జిబ్రాకి వెళ్ళండి. ఇంటిగ్రేషన్ ఎందుకు చెప్పలేదంటే నా ప్రిపరేషన్ టైంలో నాకు డిఫికల్ట్ గా అనిపించింది. సో మీరు ముందర చేస్తే మీకు ఈజీగా అనిపించవచ్చు, లేదా ఇప్పుడైతే ఇంటిగ్రేషన్ పట్టుకోవద్దు. అండ్ మనకి లాస్ట్ కి ఎగ్జామ్ దగ్గరలోకి వస్తున్నప్పుడు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ని మనకి యూట్యూబ్ లో 1 షాట్స్ ఉంటాయి. ఒక 1 షాట్ చూస్తే మనకి సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్. మనకి ఫిజిక్స్ మెయిన్ ఫార్ములా బేస్డ్ ఉంటది మొత్తము. మన ఫిజిక్స్ లో పార్ట్స్ చూసుకుంటే మోడర్న్ ఫిజిక్స్, హీట్ పార్ట్, ఎలక్ట్రోమాగ్నెటిజం, మెకానిక్స్, ఆసిలేషన్స్ అండ్ వేవ్స్, ఆప్టిక్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో దీంట్లో మస్ట్ డూ సీక్వెన్స్ లిస్ట్ చూసుకోండి ఇది. అండ్ మనకి ఫస్ట్ మోడర్న్ ఫిజిక్స్ ఆల్రెడీ మనం సెకండ్ ఇయర్ లో మనకి ఐడియా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా కంప్లీట్ అయిపోద్ది. అండ్ దాని తర్వాత హీట్ పార్ట్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ వరకు మీకు మాక్సిమం ఫార్ములా బేస్డ్ ఉంటది. అండ్ దీని తర్వాత ఒకవేళ మీకు ఫస్ట్ ఇయర్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ ఫస్ట్ ఇయర్ పార్ట్స్ అయితే కంప్లీట్ చేయండి. లేదా నేను ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ ప్రకారమే ప్రిపేర్ అవ్వండి. EM waves, AC currents, current electricity, oscillations and waves, wave optics and mechanical properties of solid. సో ఇవైతే ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. దీని తర్వాత లాస్ ఆఫ్ మోషన్ అండ్ ఫస్ట్ ఇయర్ ఆ పార్ట్ అయితే కంప్లీట్ చేద్దాం. అండ్ మనకి ఫిజిక్స్ లో మెయిన్ ఏంటంటే ఫార్ములా బేస్డే కాబట్టి నేను ఫార్ములాస్ అన్ని ఉన్న PDF అయితే నేను వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను. సో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో. ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ఫిజికల్ వాల్ కవర్ చేసుకోండి, మన సిలబస్ కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కెమిస్ట్రీ. మన కెమిస్ట్రీ మెయిన్ థియరీ పార్టే ఉంటుంది. సో మనం ఈజీగా కూడా అటెంప్ట్ చేయొచ్చు, ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ అండ్ ఫిజికల్. సో దీంట్లో మస్ట్ డూ చాప్టర్స్ అయితే ఇవి. అండ్ ఫస్ట్ 3 చాప్టర్స్ అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్. సో ఈ 3 చాప్టర్స్ అయితే మొత్తం మీ కెమిస్ట్రీకే ఫండమెంటల్స్ మొత్తం. ఇవైతే మీరు జాగ్రత్తగా విని నీట్ గా హ్యాండ్ నోట్స్ అయితే రాసుకోండి. అండ్ దీంతో పాటు మీకు ఫస్ట్ మాక్సిమం ఆఫ్ ఇన్ఆర్గానిక్ పెట్టేశాను, అవి అయితే ఈజీగా కంప్లీట్ అవుతాయి. మీకు గానీ ఆర్గానిక్ గానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆర్గానిక్ చాప్టర్స్ లాస్ట్ లో యాడ్ చేసుకోండి, లేదా నేను ఇచ్చిన సీక్వెన్స్ లో మీరు ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు కొన్ని థియరీ చాప్టర్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకుంటే మనకి కెమిస్ట్రీ కూడా సిలబస్ కంప్లీట్ అవుతుంది. అండ్ మెయిన్ థియరీ పార్టే కాబట్టి మీరు చదివిందల్లా డే టు డే మీరు ఒక 10 minutes పెట్టుకొని రివైజ్ చేసుకుంటా ఉండండి. చాలా మంది ఇప్పుడు టాపిక్స్ చెప్పండి అంటున్నారు. సో మనకి 10 hours ఉండే చాప్టర్స్ మనం 1 షాట్ చూస్తున్నాం. ఇప్పుడు ఎలాగో 2 hours, 1.5 hour ఉండేవే. సో దాంట్లో మనకి PYQs ఎక్కువ వచ్చే టాపిక్స్ మనకి రేస్ చేసి చెప్తారు. సో మీరు మళ్ళీ టాపిక్స్ అనుకోవడం అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ చాప్టర్లు ఇంకా మిగిలిపోవడం, సో ఇలా మీకు వేస్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఒక చాప్టర్ అనుకుంటే ఆ చాప్టర్ యూట్యూబ్ వీడియో చూడటం, మీరు PYQs చేయడం, హ్యాండ్ నోట్స్ రాసుకోవడం. సో ఈ వర్క్ ఫ్లో ఫాలో అయితే మీకు సరిపోతుంది. అండ్ మనకి ఈ తక్కువ టైంలో మన సిలబస్ ఎలా కవర్ చేసుకోవాలో ఒక స్ట్రాటజీ మాట్లాడుకోవచ్చు. సో మనకి ఎగ్జామ్ లో ఉండే టైం వచ్చేసి 180 minutes. దాంట్లో మనకి 160 bits ఉంటాయి. సో అప్రాక్సిమేట్ గా 1 minute కి 1 bit పెట్టాలి. సో నా ఎగ్జామ్ టైంలో కూడా నేను మొత్తం 3 చాప్టర్స్ చదివి వెళ్ళా, కానీ లాస్ట్ కి నేను 40 bits దాకా 40 to 60 bits దాకా నేను అసలు చదవలేదు.
అండ్ లాస్ట్కి ఏ ఒకటి పెట్టడానికి కూడా నాకు టైం సరిపోలేదు, ఒక 20 బిట్స్ దాకా నేను వదిలేశాను. సో అలాగే చాలా మంది ఎంత అలా చదివినా కూడా లాస్ట్కి మొత్తం చదవడానికి టైం సరిపోదు. సో మనం ఏం చేద్దామంటే 2 సబ్జెక్ట్స్నే మనం పర్ఫెక్ట్ అవుదాం. లైక్ మ్యాథ్స్ విత్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ విత్ కెమిస్ట్రీ. సో మ్యాథ్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో అలా 2 సబ్జెక్ట్స్ మనం పర్ఫెక్ట్ అయితే 120 బిట్స్కి మనకి 180 మినిట్స్ ఉంటుంది, మనకి టైం కూడా పెరిగింది. అంటే లాస్ట్ ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే మిగిలిన సబ్జెక్ట్ మనం డీకోడ్ చేసి అన్న పెట్టొచ్చు. మనకి కొన్ని ఆ చాప్టర్స్ ఐడియా ఉంటాయి కాబట్టి అవి మనం అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎంతైతే చదివామో మనం అంత అటెంప్ట్ చేయడానికి మనకైతే టైం సరిపోదు. ఒకవేళ మీరు టైం సరిపోలేదు అనుకోండి, మీరు ఎక్కువ చదివిని లాస్ట్ మీరు పెట్టకపోవచ్చు. సో మీరు 2 సబ్జెక్ట్స్ని అయితే ఫిక్స్ చేసుకోండి. ఈ వీడియో చూసాక ఒక 2 డేస్ అవగానే మళ్ళీ కొత్త మనకి. సో మేము డే టు డే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసాము. మీరు 2 సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఆ రోజు ఏ చాప్టర్స్ ఉన్నాయి మీరు అవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మేము మీ ఎగ్జామ్ దాకా అయితే ఆ లిస్ట్ ఉంటుంది. సో లిస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు దాకా మీకు చూపించిన రీసోర్సెస్ అండ్ ఈ డే టు డే లిస్ట్ అన్ని కూడా నేను వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేశాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే మీరు డే టు డే చాప్టర్స్ మనకి టుమారో నుంచే స్టార్ట్ అయిపోతాయి. సో ఎవరన్నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదంటే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. సో చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో 3 వీడియోస్ వస్తాయి ఏంటంటే హౌ టు సాల్వ్ PYQ క్వశ్చన్స్ అండ్ వై ఎంసెట్ అండ్ మనకి చీట్ కోడ్స్ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఈ 3 వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫై అవ్వాలనుకుంటే కింద బెల్ ఐకాన్ మీరు ఆన్ లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.